జై తెలంగాణ ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తా ఉన్నారో ముందు మీ ఇంటి నుంచి మీరు బయలుదేరే కంటే ముందు మధ్యలో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు మధ్యలో అశోక్ నగర్ అనేటువంటిది ఉంటుంది, చిక్కడపల్లి లైబ్రరీ అనేటువంటిది ఉంటుంది. అక్కడనే కదా మీ రాహుల్ గాంధీ గారు వచ్చి ఎక్కడైతే కూర్చున్నారో నిరుద్యోగులకు ఎక్కడైతే మీరు వాగ్దానాలు ఇచ్చారో అక్కడనే మీరు దిగి ఓ 2 నిమిషాలు నిరుద్యోగులతో మాట్లాడి మీ పాప ప్రక్షాళన చేసుకొని అక్కడి నుంచి ఎన్సీసీ గేట్ దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసుకొని మీరు చేసినటువంటి నిరుద్యోగులకు ఏదైతే అన్యాయంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులకు బాధ పెట్టారు అక్కడ మీరు నమస్కరించి లోపలికి వెళ్ళినా కానీ తెలంగాణ ఉస్మానియా గడ్డలో ఉన్నటువంటి మట్టి కూడా మిమ్మల్ని స్వాగతం పలకదనేటువంటి తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు తెలంగాణ ఉద్యమాల గడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో మీరు చాలాసార్లు చెప్పారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు బీరు బిర్యానీలకు దాని తర్వాత అడ్డ మీద కూలీలుగా తాగుబోతులుగా చిత్రీకరించినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు వాళ్ళందరికీ క్షమాపణ చెప్పిన తర్వాతనే ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాలని తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు సరూర్ నగర్లో మీ యొక్క ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ కనుమరుగైపోయింది. అందులో ఉన్నటువంటి డిమాండ్ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి డిమాండ్లను ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదు కదా. అదేవిధంగా పారదర్శకమైనటువంటి ఉద్యోగ నియామకాలు వేస్తామన్నారు. ఎటు పోయినాయి మీ ఉద్యోగాలు? ఈ యొక్క మొదటి ఏడాదిలోనే 2 లక్షల జాబ్ నింపుతామన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేసి జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ఎటు వెళ్ళిపోయింది? నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 24 నెలలు అంటే 20 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఒక్కొక్క నిరుద్యోగికి 80,000 అప్పున్నారు. 40 లక్షల మంది నిరుద్యోగ యువత వేచి చూస్తూ ఉంది. మీ నిరుద్యోగ భృతి కోసం ఎటు వెళ్ళిపోయింది? దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అవి ఎటు వెళ్ళిపోయిందనేది తెలియజేస్తా ఉన్నా. నిరుద్యోగ నిర్మూలన కోసం 7 జోన్లలో 7 స్కిల్ యూనివర్సిటీ డెవలప్ చేస్తామన్నారు. అవి ఎటు వెళ్ళిపోయినాయి? దాంతోపాటు ప్రైవేట్ కంపెనీల్లో 75% తెలంగాణ యువతకు మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తామన్నారు కదా. అది ఎటు వెళ్ళిపోయిందనేటువంటి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా యూత్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క విద్యార్థికి 10 లక్షలు ఉచిత వడ్డీ లేని రుణాలను ఇస్తామన్నారు కదా. అది ఎటు వెళ్ళిపోయింది? దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది ఎటు వెళ్ళిపోయింది? యువ వికాసాన్ని అమలు చేస్తామని చెప్పి ప్రతి ఒక్క నిరుద్యోగికి 5 లక్షలు ఇస్తామన్నారు కదా. ఆ 5 లక్షలు ఎటు వెళ్ళిపోయింది? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకుంటామంటున్నారు దగుల్బాజీ ముఖ్యమంత్రి గారు. దీనికి సమాధానం చెప్పాలి. దాంతోపాటు ప్రతి మండల కేంద్రంలో ఒక తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఏర్పాటు చేస్తామన్నారు. అది ఎట్టి వెళ్ళిపోయింది? 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళకు చదువుకునేటువంటి యువతికి స్కూటీలు ఇస్తామన్నారు. అదేవిధంగా విద్యాజ్యోతి పథకం కింద 10th క్లాస్ పాస్ అయితే 10,000 ఇస్తామన్నారు. ఇంటర్ పాస్ అయిన వారికి 15,000 ఇస్తామన్నారు. గ్రాడ్యుయేషన్ పాస్ అయితే 25,000 ఇస్తామన్నారు. దాంతోపాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే ₹1,00,000 ఇస్తామన్నారు. పీజీ కంప్లీట్ చేస్తే 5 లక్షలు ఇస్తామన్నారు. అవి ఎక్కడిచ్చారు? మీ ఇంట్లలో ఇచ్చుకుంటా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకు జీవితాల్లో మీరు వెలుగులు చూపట్లేదు. మీ అన్నదమ్ములకు వెలుగులు చూపిస్తా ఉన్నారు. మీరు మీ యొక్క క్యాబినెట్ మినిస్టర్ల యొక్క కుటుంబాల్లో వెలుగులు నిండుతా ఉన్నాయి. కానీ మా నిరుద్యోగాలు పొట్టగొట్టుతా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక శాఖ ఆమోదం పొంది క్లియర్గా ఉన్నటువంటి ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు ఉన్నాయి. దమ్ముంటే వాటిని రిలీజ్ చేసి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళండి. జీపీఓలో 6,000, పవర్ సెక్టార్లో 5,368 ఉద్యోగాలు, ఎస్ఐపిసి 20,000 ఉద్యోగాలు, మెగా డిఎస్సి అని 20,000 ఉద్యోగాలు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాతనే మీరు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టాలనేటువంటి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బాలాపూర్ లడ్డు ఏ విధంగా అయితే వేలం పాటకు పాడుతూ ఉన్నారో ఆ విధంగా తెలంగాణలో నిరుద్యోగులకు మేము జాబ్ ఇచ్చామనేటువంటిది మీరు వేలం పాట పాడుకుంటా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు చెప్పేటప్పుడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటా ఉన్నారు కదా. అదేవిధంగా మీతో పాటు
మీ సహ క్యాబినెట్ ముఖ్య మంత్రి గారైనటువంటి శ్రీధర్ బాబు గారు 70,000 అని పలుకుతా ఉన్నారు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు అక్షరాల లక్ష అనేటువంటిది అన్నారు. సిగ్గుండాలి క్యాబినెట్ మినిస్టర్లు అనేటువంటి సోయి లేకుండా, మీకు సమన్వయం లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మేము అన్ని ఇచ్చామనేటువంటిది అంటే ఒళ్ళు పగులుతుంది అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఇచ్చింది 11,000 ఉద్యోగాలు మాత్రమే, అది కూడా యాడండంలో మాత్రమే మీరు ఇచ్చారు, కానీ నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వలేదు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అన్ని అబద్ధాలు మాట్లాడి మీరు 1,00,000 అనేటువంటిది నింపామంటున్నారు కదా. నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు? ఎవరికి ఆ ఉద్యోగాలు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? ఏ శాఖ ద్వారా నింపారనేటువంటిది ఖచ్చితంగా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాతనే ఉస్మానియా యూనివర్సిటీకి అడుగు పెట్టాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉంది జాగృతి. దాంతోపాటు ఈ యొక్క ఉస్మానియా గడ్డకు మీరు వెళ్లే కంటే ముందు అందులో చదువుకునేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకి మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే జీవో 29 తీసుకొచ్చి మాకు కదా మీరు అన్యాయం చేసింది. జీవో 55 అనేటువంటి తొలగించి జీవో 29ని తీసుకొచ్చి దొంగతనంగా దాపెట్టుకొని మమ్మల్ని మోసం చేశారు. ఈ యొక్క జీవో 29ని తొలగించిన తర్వాతనే మీరు ఉస్మానియా గడ్డకు అడుగు పెట్టాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు మోసం చేసినటువంటి వ్యక్తి కోదండ రామిరెడ్డి గారు. ఏ విధంగా అయితే మా నిరుద్యోగుల ఉసురు తగిలి మీ యొక్క ఎమ్మెల్సీ పదవి పోయిందో, అదే విధంగా ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మా నిరుద్యోగుల ఉసురు తగులుతా ఉంది. మీ పదవి కూడా తొందరలో ఊడబోతా ఉంది. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. దాంతోపాటు నిన్నటి నుంచే అరెస్టుల పర్వం జరుగుతూ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, చిక్కడపల్లిలో ఉన్నటువంటి నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం చేస్తూ ఉన్నారు. దీన్ని మాత్రం జాగృతి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆ నిరుద్యోగుల పక్షాన జాగృతి కొట్లాడబోతుంది అనేటువంటిది కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. అదేవిధంగా ఏ ఒక్కరిని కూడా బేషరతుగా నిన్న అరెస్ట్ అయినటువంటి విద్యార్థులని విడుదల చేయాలి. లేని పక్షంలో తస్మాత్ జాగ్రత్త అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా. యావత్ నిరుద్యోగులకు మేము పిలిపిస్తా ఉన్నాం. జాగృతి మీ పక్షాన కొట్లాడబోతా ఉందనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం.